సిల్వర్ స్క్రీన్ పై కాంతారాతో రిషబ్ శెట్టి అద్భుతం చేశారని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశంసించారు. చిన్నప్పటి కథలను వెండితెరపై చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాను చిన్నప్పుడు అమ్మమ్మ నోటి నుంచి విన్న కథలను కాంతారా రూపంలో సిల్వర్ స్క్రీన్ పై రిషబ్ శెట్టి నిజం చేశారని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్నారు. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన రిషబ్ కాంతారా చాప్టర్ 1 టీంపై ప్రశంసలు కురిపించారు. తనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఊరి కథలు చెప్పేవారని, అలాంటి కథలతో కాంతారాను తెరకెక్కించి రిషబ్ శెట్టి అద్భుతం చేశారని ఎన్టీఆర్ అన్నారు. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మా ఊరు అని చెప్పేది. అప్పటి కథలు నాకు చాలా నచ్చేవి. ఇలా నిజంగానే జరుగుతుందా అని ఎన్నో సందర్భాల్లో నాకు సందేహం వచ్చేది. ఆవిడ చెప్పినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపించేది. ఒక్కసారి ఈ గుళిక అంటే ఏమిటి, పుంజర్లి అంటే ఏంటి అని తెలుసుకోవాలని అనిపించేది. ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల గురించి ఓ దర్శకుడు ఓ మూవీ తీస్తాడని. అది నిజం చేశారు నా సోదరుడు రిషబ్ శెట్టి. కాంతారాను చూసి నా నోట మాట రాలేదు. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ గురించి తెలియని వారు ఏమయ్యారో. అదే కాంతారా రిజల్ట్. నేను చిన్నప్పుడు విన్న కథలను సిల్వర్ స్క్రీన్పై చూసి ఆశ్చర్యపోయాం. దాని గురించి మాటల్లో చెప్పలేను. రిషబ్ సార్ 24 కళల్లో ప్రతి విభాగాన్ని డామినేట్ చేస్తారు. ఇండియన్ సినిమాలో కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఆకాంక్షించారు. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్కు థ్యాంక్స్ చెప్పారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. ఎన్టీఆర్ గారు నాకు మంచి ఫ్రెండ్, బ్రదర్. ఆయనతో ఉన్నప్పుడు నాకు బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుకకు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఆడియన్స్కు హృదయపూర్వక నమస్కారాలు. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 చూసి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అని అన్నారు. మూవీలో అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు రిషబ్ శెట్టి, హుంబలే ఫిలిమ్స్కు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్ రుక్మిణి. తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ గారికి థ్యాంక్స్. ఈ మూవీని అక్టోబర్ 2న థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. రిషబ్ అరుదైన నటుడు, దర్శకుడు. 24 విభాగాలను ఆయన డామినేట్ చేయగలడు. ఈ చిత్రం మనందరినీ రంజింపచేస్తుంది. ఈ సినిమాను అందరూ ఆదరించి రిషబ్ కష్టానికి మీ ఆశీర్వాదాలు అందచేయండి అని అభిమానులను కోరారు ఎన్టీఆర్. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద నెంబర్స్ కలెక్ట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి అన్నారు. హుంబలే ఫిలిమ్స్ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమా వేరే లెవెల్ అంటూ చెప్పారు. కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు ఆయన భార్య ప్రగతి శెట్టి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ప్రసంగం అందరినీ కట్టిపడేసింది. ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ మా అన్నయ్య లాంటి వారు. తెలుగు ప్రేక్షకుల నుంచి మాకు ఎప్పుడూ అపారమైన ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మా సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తెలుగు ఆడియన్స్ మా ఫ్యామిలీలో భాగమంటూ ఆమె భావోద్వేగంగా చెప్పింది. ఈ స్పీచ్ విన్న వెంటనే అక్కడున్న అభిమానులు ఘనంగా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. రిషబ్ శెట్టి భార్య మాటల్లో ఉన్న నిజాయితీ, ఎన్టీఆర్పై చూపిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం కోసం రిషబ్ 5 ఏళ్లుగా కష్టపడుతున్నాడని, మీ ఉత్సాహం చూస్తుంటే ఇదంతా మరిచేలా ఉందని అన్నారు. మొదటి సినిమాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారని, ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.